మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 350 మంది స్టూడెంట్స్ ఉన్న దగ్గర దాదాపు 100 మంది మాత్రమే ఇక్కడ మిగిలిన్లు అని చెప్పి చెప్తా ఉన్నారు. రూమ్ ఫెసిలిటీకి సంబంధించి మనం లోపలికి వచ్చినాము. ఇక్కడ కనీసం దోమలు ఈగలు రాకుండా ఉండేందుకు మనకి జాలి కూడా లేని పరిస్థితి ఇక్కడ ఉంది అని చెప్పేసి ప్రజలు మనకి ఏదైతే స్టూడెంట్స్ చెప్తా ఉన్నారో, అదేవిధంగా సమ్మర్లో ప్రతి ఒక్కరికి దాహం వేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా చల్లటి వాటర్ తీసుకోవాలి అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ కూడా బాధపడుతుంటారు. ఎవరైతే హాస్టల్స్లో చదువుకునే వాళ్ళు కావచ్చు, ఉండేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఫెసిలిటీస్ కావచ్చు, వాళ్ళ స్తోమత లేకపోవడం వల్లనే ఈ హాస్టల్కి వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఎవరైతే కొంతమంది మేనేజ్మెంట్కి సంబంధించి చాలామంది ఈ స్టూడెంట్స్ని చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. సో హాస్టల్కి సంబంధించి ఒక విజువల్ చూడొచ్చు. ప్రతి హాస్టల్లో ఖచ్చితంగా ఒక రిఫ్రిజిరేటర్ అనేది ప్రతి దగ్గర ఉండడం జరుగుతూ ఉంది. సో ఒక బీసీ హాస్టల్లో దాదాపు 100 మంది ఇప్పుడు ఉన్నారంట. గతంలో 350 మంది ఉండే స్టూడెంట్స్ ఇప్పుడు ఇవాళ 100 మందికి వచ్చారు. సో కనీసం ఈ వాటర్ ఫెసిలిటీ లేదు. చాలామంది ఏం చెప్తున్నారు అంటే వాటర్ ఫెసిలిటీ లేక, అదేవిధంగా కూల్నెస్ లేక చాలామంది స్టూడెంట్స్ ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. మనము కామన్గా మన వాటర్ బాటిల్స్కి ఇంతకుముందు ఏం చేస్తుండేనంటే వాటర్ కూల్గా ఉండాలి అని చెప్పేసి జోరబొంతలు కావచ్చు, ఏదైనా బట్ట పెలుగలకు సంబంధించి కుడుతూ ఉంటుండే. కానీ ఈ ఎస్టీ హాస్టల్లో ఇలాంటి విజువల్ చూడడం అనేది నాకైతే చాలా బాధగా ఉంది అని, నాకైతే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్కి సంబంధించి ప్రతి విషయంలో ఇక్కడ యాజమాన్యానికి సంబంధించి ఏదైతే మేనేజ్మెంట్ ఉందో పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పవర్ సాకెట్స్కి సంబంధించి మాట్లాడుకుంటే ప్రతి రూమ్లో చాలా దారుణంగా నాకైతే ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఏమంటున్నారు అంటే ఇక్కడ స్టూడెంట్స్ ఇక్కడ ఈ పవర్ సాకెట్ ఏదైతే ఇక్కడ పవర్ బోర్డు ఉందో, ఈ పవర్ బోర్డు దగ్గర మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఒక బ్రష్ అనేది ఉంది. సో ఈ బ్రష్ ఎందుకు ఉంది అని చెప్పేసి నేను క్వశ్చన్ చేసినాను. ఇక్కడ ఎవరైతే హాస్టల్లో బాయ్స్ ఉన్నారో వాళ్ళకి నేను క్వశ్చన్ చేస్తే ఏమన్నారు అంటే, ఇక్కడ ఎందుకు పెట్టిర్రు భయ్యా అని చెప్పేసి అంటే, అన్న ఈ బ్రష్ ఇక్కడ నేను పెడితేనే ఈ బోర్డ్ అనేది పని చేస్తుంది, లేదు అంటే పని చెయ్యది అని చెప్పేసి అన్నారు. ఏంది అంటే బికాస్ ఆఫ్ లూజ్ కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాము అని చెప్పేసి చాలా బాధపడుతున్న పరిస్థితి ఉంది. చాలామంది స్టూడెంట్స్ ఇంకా చదువుతూనే ఉన్నారు. ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి చాలామంది వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి చదువుకునే పరిస్థితి ఉంది. అసలు ఎక్కడి నుంచి వచ్చిర్రు దానికి సంబంధించి ఒకసారి మాట్లాడదాము. భయ్యా ఎక్కడి నుంచి వచ్చిర్రు, మీ పేరేంటి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? నా పేరు సుధాకర్ అండి. నేను సంగారెడ్డి డిస్టిక్ నారాయణఖేడ్ నుంచి వచ్చినాను. అయితే నేను సెకండ్ ఇయర్లో వచ్చిన నేను ఇక్కడ. ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ మా దగ్గర. ఇక్కడ ఇది ఒకటే కాదు, లైట్సే కాదు, పక్క రూమ్లో కిటికీలు లేవు, డోర్స్ లేవు. సార్కి ఎంత చెప్పినా ఒక 4th రూమ్ అనే ఒకటి ఉంటుంది, టచ్ చేసింది మీరు, దాంట్లోనే కలర్ వేసిండు, డోర్ వేసిండు. కిటికీలు కూడా వేయలేము. మేమేమో సంచులు పెట్టుకుంటాం, అంటే పొక్కలు ఉన్నాయి కిటికీలు. దోమలు వస్తాయి, గాలి కూడా వస్తలేదు సరిగా. కిటికీలు తీస్తే దోమలు వస్తాయి, పెట్టుకుంటే ఏమో ఉబ్బరిస్తుంది మొత్తంలో. చాలా ఉన్నాయన్న. ఇట్లా మేము ఇంత దూరంకి వెళ్ళి వచ్చి లైబ్రరీ లేదు, ఏం లేదు ఈ హాస్టల్లో. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెయిన్ ప్రాబ్లం అయితే వంట. మొన్న స్ట్రైక్ కూడా చేయడం జరిగింది. మేము నా ఎన్టీఆర్ చౌరస్తా దగ్గర స్ట్రైక్ చేస్తే తెలుసు అన్న, మాకు ఎలక్షన్ కోడ్ ఉందని తెలుసు, మా మీద కేసు అవుతుందని కూడా తెలుసు. కానీ అయినా మేము స్ట్రైక్ చేయడానికి పోయినామంటే మా ప్రాబ్లం ఎంత పెద్దదో మీరు అర్థం చేసుకోవాలండి. నిజామాబాద్ జిల్లాలో ఎస్టీ హాస్టల్లో ఉన్న బాయ్స్ చాలా బాధపడుతున్న పరిస్థితి ఉంది. మా లైఫ్ని రిస్క్ చేసి మరి ఏదైతే రాష్ట్ర రోకోలు చేశామో, అదేవిధంగా ఇంటర్ స్టడ్స్లో ఖచ్చితంగా అక్కడ ధర్నా చేయాలి అంటే ఖచ్చితంగా పోలీస్ అధికారులు వచ్చి అక్కడ ఖచ్చితంగా లాక్కపోయే పరిస్థితి ఉంటుంది, కేసులు నమోదు చేసే పరిస్థితి ఉంటుంది. అయినా కూడా మాకు ఇక్కడ సరైన ఫెసిలిటీస్ లేక ఇక్కడ చాలామంది బాధపడుతున్నాము. ఇక్కడ సరైన ఫుడ్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నాతోటి స్టూడెంట్స్ కావచ్చు, నాతోటి ఎవరైతే ఇక్కడ వివిధ జిల్లాల నుంచి వచ్చిన స్టూడెంట్స్కి సంబంధించి చాలామంది బాధపడుతున్నారు అని చెప్తా ఉన్నారు. ఏదైతే ఈ పవర్ సాకెట్కి సంబంధించి కూడా మాట్లాడడానికి మనతో ఉన్నారు. అసలు చూడొచ్చు అంటే ప్రతి హాస్టల్లో ఇట్లాంటి ఫెసిలిటీస్ అనేవి ఎక్కడ కూడా చూడలేదు నేనైతే. సో ఏంటి అసలు ఎందుకు ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నారు అంటే బ్రో, ఈ బ్రష్ ఉందా, ఈ బ్రష్ పెడితేనే బోర్డు నడుస్తుంది. లోపల ఏంటంటే వైరస్ మొత్తం పోయినాయి. ఈ బ్రష్ పెట్టి ఊపితేనే లోపల వైర్ ఒకటి ఆనుకుంటేగా, అది అంతేనే ఈ బోర్డు నడుస్తుంది, లేదంటే ఈ బోర్డు కూడా నడదు. ఈ బ్రష్ ఉంటేనే ఈ బోర్డు నడుస్తుంది.
ఆ బ్రష్ లేకపోతే బోర్డు నడదు. ఇక ఫ్యాన్ కానీ లైట్ కావాలంటే నడాలా, దానికోసం ఆ బ్రష్ పెట్టినాం బ్రో. ఆ ఒకవేళ అది ఒక వైర్ తాకిద్దాం షార్ట్ సర్క్యూట్ ఆ బాధ కూడా మాదే, అది కూడా మీరే మాదే బాధ్యత. ఇక దీన్ని పట్టించుకునే నాదుడే లేడు దీనికి. అంటే ఈ హాస్టల్లో నేను చాలా అబ్జర్వ్ చేశాను, ప్రాణాలకు తెగించి మరి మీరు ఇక్కడ ఉన్నారు. సో చాలా ఫైట్స్ చేస్తున్నారు. అంటే మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా వెళ్ళడం అనేది నాట్ ఏ జోక్. చాలామంది భయపడుతూ ఉంటారు. చాలా సిచ్యువేషన్స్లో ఏదైతే మేనేజ్మెంట్ నుంచి కూడా ఏదైతే దాడులు చేసిన సిచ్యువేషన్ మనం చాలా చూసినాము. అంటే మీరు ఇన్ని సిచ్యువేషన్స్లో కూడా మీరు రాష్ట్రోకోలు చేయడం జరుగుతుంది, అదేవిధంగా మేనేజ్మెంట్తో ఫైట్ చేస్తూ ఉన్నారు. సో మీకు ఈ యాంగిల్లో ఏమైనా ఇబ్బందులు జరిగిన పరిస్థితి ఏమైనా ఉందా? మాకు మేము మొన్న ఎన్టీఆర్ చౌరస్తా దగ్గర రాష్ట్రోక చేసినాం. రాష్ట్రోక చేసినప్పుడు ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఉన్నది, అయినా మేము పోయినాం. మా హాస్టల్ బాధ్యత ఎలక్షన్ అంటే ఇక ఎలక్షన్లో వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు, మా పని మేము చేద్దామని వెళ్ళినాం. మాకు పోలీసు వాళ్ళు ఇక అక్కడ డిటిడిఓ వచ్చిండు. డిటిడిఓ వచ్చి అది చేస్తా ఇది చేస్తా అని. డిటిడిఓ ఎన్నిసార్లు వచ్చిన హాస్టల్కి స్టూడెంట్ దగ్గర ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. స్టూడెంట్ దగ్గర వచ్చి బాబు మీకు ఏ ప్రాబ్లం ఉంది, ఏం సమస్య ఉంది అని ఒక్క ప్రాబ్లం కూడా అడగలే. వస్తాడు, వార్డెన్ రూమ్లో కూర్చుంటాడు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. కానీ ఒక్క ప్రాబ్లం ఉన్నట్టు కూడా ఎవరికి అడగలే. వస్తారు వెళ్ళిపోతారు. లాస్ట్ 3 years నుంచి చూస్తున్నాం. అయితే వస్తారు డిటిడిఓ తీసేస్తున్నాం అని చెప్తాం. మీకు శాంక్షన్ అయింది, బోర్ శాంక్షన్ అయింది, వాటర్ మళ్ళీ స్టోర్ చేయడానికి ఇంకో ట్యాంక్ శాంక్షన్ అయింది అంటారు. కానీ ఇప్పుడు చేసింది ఒక్కటి కూడా లేదన్న. ఒక్కటి కూడా లేదు. ప్రతి హాస్టల్ని విజిట్ చేయడానికి స్పెషల్ ఆఫీసర్స్ ఉంటారు. అదేవిధంగా జిల్లాకి సంబంధించిన ఎవరైతే జిల్లా కలెక్టర్ ఉంటారో ఖచ్చితంగా ప్రతి హాస్టల్ని విజిట్ చేస్తూ ఉంటారు. సో ఈ విజిట్ చేసే క్రమంలో ఎప్పుడైనా ఒక్కసారైనా మీ హాస్టల్కి రావడం జరిగిందా? గతంలో ఉన్న కలెక్టర్ కావచ్చు, మొన్న వచ్చిన రాజీవ్ గాంధీ హనుమంతు కలెక్టర్ గారు కావచ్చు, ఎవరైనా వచ్చారా అంటే మీ ఇన్స్పెక్షన్ చేయడానికి? మా హాస్టల్కి వచ్చిందంటే బ్రో డిటిడిఓ అని ఉంటాడు. ఆయన ఒక్కసారి వస్తాడంటే 3 monthsకి ఒకసారి వస్తాడు. 3 months ఒకసారి వచ్చి స్టూడెంట్ దగ్గర ఒక్కడికి అడగడు. ఒక్క స్టూడెంట్ కూడా అడగడు. వస్తాడు, కూర్చుంటాడు, తింటాడు, వెళ్ళిపోతాడు. అతడు అతనికి బయట నుంచి ఫుడ్ తెప్పియాలి. హాస్టల్ ఫుడ్ తినడం వల్ల బయట నుంచి ఫుడ్ తెప్పించి బయట నుంచి తెప్పించి తిని వెళ్ళిపోతాడు. ఇక కలెక్టర్ అంటారా, ఇక నేను వచ్చినప్పటి నుంచి మేమే కలెక్టర్ దగ్గర కూడా, కానీ కలెక్టర్ అయితే చూడలేదు. అంటే టీటీటీఓకి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. ఫెసిలిటీ నేను చాలా వీడియోస్లో ఏపీకి సంబంధించిన వీడియోస్లో కొంతమంది కలెక్టర్స్కి సంబంధించి నేను చాలా వీడియోస్లో చూసాను. అక్కడ ఎవరైతే ప్రత్యేక అధికారి కావచ్చు, ఎవరైతే జిల్లా కలెక్టర్ కావచ్చు, అక్కడికి ఎవరైతే హాస్టల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్న ఫుడ్ని ఖచ్చితంగా వాళ్ళు తింటారు. సో ఇక్కడున్న వాళ్ళు ఎందుకు ఇంత బిల్డప్ ఇస్తున్నారు అనే దానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయా? రీజన్ అంటే ఏముంది బ్రో, ఇక్కడంతే మాకు వాళ్ళ ఫుడ్ ఎట్లా పెడతారో వాళ్ళకి తెలుసు. ఆ ఫుడ్ మేము తింటే మా హెల్త్ పాడవుతుందని వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు బయట నుంచి తింటారు. మాకెంత అట్లా ఫుడ్ పెడతారు. పురుగులు వచ్చిన ఫుడ్, చెడిపోయిన కూరగాయలతో ఫుడ్ పెడతారు. ఆ ఫుడ్ వాళ్ళు తింటే వాళ్ళ హెల్త్ పాడైపోతే మళ్ళీ. ఇక కలెక్టర్ అంటారా, కలెక్టర్ ఏంటంటే మేమే 3 years నుంచి తిరిగి మా చెప్పులు అరిగిపోయినాయి. ఇక పాత కలెక్టర్ ఇక్కడ ఉండే మన చౌరస్తాలో బస్టాండ్ దగ్గర, అక్కడ తిరిగి మస్తు 3 years నుంచి తిరిగినాం, చెప్పులు అరిగిపోయినాయి. ఒకసారి సబ్ కలెక్టర్ వచ్చి మాట్లాడి అక్కడనే కలెక్టర్ ఆఫీస్లో సబ్ కలెక్టర్ వచ్చి మాట్లాడి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ వచ్చే పరిస్థితి మాత్రం లేదు. ఇక్కడ ఎవ్వరు రాలేదన్న, డిటిటిఓ తప్ప ఇక్కడ ఎవ్వరు రాలేదు. సో నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ఎస్టీ హాస్టల్లో చాలా దారుణ పరిస్థితులు ఉన్నాయి, చాలా బాధపడుతున్న పరిస్థితి అయితే ఉంది. నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి, అదేవిధంగా ఏదైతే నిర్మల్ జిల్లాకి సంబంధించి కూడా చాలామంది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి ఉండే పరిస్థితి ఉంటుంది. అంటే నిజామాబాద్ అనేది చాలా విషయాలలో ఇక్కడ ఫెసిలిటీస్ మంచిగా ఉంటాయని చెప్పేసి వచ్చిన వాళ్ళు చాలామంది వెనుక తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏదైతే స్పెషల్ ఆఫీసర్స్ కావచ్చు, ఏదైతే నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన కలెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, పోయిన కలెక్టర్ కావచ్చు, ఇప్పుడున్న ప్రజెంట్ కలెక్టర్ కావచ్చు, ఇప్పటివరకు ఒక్కసారి కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేసిన దాఖలాలు లేవని చెప్పేసి కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. ఇక్కడ మేనేజ్మెంట్కి సంబంధించి మాట్లాడుకుంటే ఒక్క విషయంలో కూడా, ఒక్క దాంట్లో కూడా వాళ్ళు సరైన వాటిలో చేసాము అని చేసే దాంట్లో ప్రతి దాంట్లో ఫెయిల్ అయ్యారని చెప్పేసి కూడా మనకి హాస్టల్లో బాయ్స్ అయితే చెప్తా ఉన్నారు. డిటిటిఓకి సంబంధించి మాట్లాడుకుంటే ఏదైతే 3 నెలలకు ఒకసారి ఇక్కడికి హాస్టల్కి విజిట్ చేస్తారు అని చెప్పేసి హాస్టల్ బాయ్స్ అయితే చెప్తా ఉన్నారు. కానీ అతను వచ్చిన తర్వాత 3 monthsకి ఒకసారి వస్తే ఖచ్చితంగా అతను బయట నుంచి వాటర్ తెప్పించుకోవాలా, అదేవిధంగా బయట నుంచి ఫుడ్ తెప్పించుకొని ఇక్కడ ఉండి ఏదైతే నామమాత్రంగా ఇన్స్పెక్షన్కి వచ్చి చూసి ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, ఒక 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోతాడు.
కానీ ఇక్కడ ఉన్న ఫుడ్ని అసలు ఎట్లా చేస్తున్నారు అని చెప్పేసి ఒక్కరోజు కూడా అడిగిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఫుడ్ని ఒక్కసారి కూడా టేస్ట్ చేసి మరి నేను కూడా తినొచ్చా అనే దాంట్లో కూడా ఫెయిల్ అయ్యాడని చెప్పేసి కూడా మనకి హాస్టల్ బాయ్స్ చెప్తా ఉన్నారు.